హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో కరపెండలంతో రొట్టెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కరపెండలం దుంపను తినడానికి ఇష్టం లేని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా రొట్టెలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు. రెండు ఇంగ్రీడియంట్స్తో వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కరపెండలం దుంపలు తీసుకుని వాటికున్న మట్టి మొత్తం పోయే వరకు శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. దీనిలోనే 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని దుంపలు బాగా కుక్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. దుంపలు ఇలా ఉడికిపోయాక ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దీనిలో దుంపలను పీల్ తీసుకుని వేసుకోవాలి. ఇలా అన్నింటినీ పీల్ తీసుకుని దీనిలో వేసుకోండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని ఈ దుంపలన్నింటినీ బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దానిని 15 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు బాగా ఒత్తుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె అయినా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తం బాగా ఒత్తుకోండి. దీనిలో మీకు నచ్చితే కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. స్వీట్ కోసం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే హాట్గా వేస్తున్నాను. ఇలా ఒత్తుకున్న దానిని ఈ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి చెక్కపై నెయ్యి లేదా నూనె అప్లై చేసుకుని ఇలా పిండిని మొత్తాన్ని రొట్టెలో ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా పరోటా సైజులో ఒత్తుకోండి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ పైన ఒక అట్ల పెనం పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెను వేసుకుని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నేను ఉడకబెట్టిన దుంపల్లో సగం దుంపలకు 4 వరకు రొట్టెలు అయ్యాయి. ఒకవైపు కాలాక మరొక వైపుకు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా అన్ని వైపులా బాగా కాల్చుకున్నాక దీనిని ప్యాన్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా పెనం పైన బాగా కాల్చుకుని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరపెండలం రొట్టెలు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయంటూ ఇష్టంగా తినేస్తారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.